రోహింగ్యా తీవ్రవాదుల్ని ఇండియా నుంచి పంపించేస్తామంటారు. ఇదే అమిత్ షా గారు ఢిల్లీలో ఎన్నికల్లో ఏమో రోహింగ్యా నుంచి వచ్చిన వాళ్ళకి, బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలకు అన్ని మేము సకల సదుపాయాలు కల్పిస్తామని చెప్తారు. అంటే ఈ ద్వంద్వ మాటలు, రాజకీయ లక్ష్యాలు, రాజకీయ లబ్ధి, దీన్ని తీసేసి దీన్ని వదిలేసి దేశం కోసం పని చేయమని చెప్పి నేను అడుగుతున్నా. ఇందులో తప్పే ఉంది? ఇప్పుడు 20,000 మంది ఉన్నారని చెప్పి మీరే ధృవీకరిస్తున్నప్పుడు, ప్రభుత్వం ధృవీకరిస్తున్నప్పుడు చర్య ఎందుకు తీసుకోలేదు? మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం ఏముంది? ఏదో ఇంకో మీ ప్రశ్న పూర్తయింది కదా, మీ ప్రశ్న పూర్తయింది కదా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కమిటెడ్ గానే ఉంది. లా అండ్ ఆర్డర్ వచ్చేప్పటికి స్టేట్ సబ్జెక్టు, స్టేట్ సహకరించాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించాలి. లా అండ్ ఆర్డర్ స్టేట్ కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే, దేశ భద్రత, అంతర్గత భద్రత యూనియన్ లిస్ట్ లో ఉంది. యూనియన్ కి సంబంధించిన పని అది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పని. దేశ భద్రతకి సంబంధించింది బాబు, వాడు దేశద్రోహిగా భారతదేశంలో ఉన్నాడు, వీడిని పట్టుకోవడానికి నాకు పర్మిషన్ అని చెప్పి మీరేమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం లేదు. నేరుగా ప్రత్యక్షంగా దిగొచ్చు. ప్రత్యక్షంగా రంగంలోకి దిగి ఎవరున్నారో వాళ్ళని ఏరివేయచ్చు. ఏరివేయండి, ఏరివేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు మన దేశం ముఖ్యం. మన దేశం, మన జాతి, మన అంతర్గత భద్రత, మన ప్రాంతీయ సమగ్రత, ఇది మనకు ముఖ్యం. అది చేయండి. ఇవి చేయకుండా ఊరికి గాలి మాటలు, కాకిలక్కలు వద్దు అనేది నా పర్సనల్ గా నేను చేస్తున్నా. నేను విజ్ఞప్తి, ప్రజల్లో భయాందోళన రేకెత్తించొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి. బషీర్ గారు, కడుపు నొప్పి ఇక్కడున్నోడికి ఉంటే బెరాలు కానీ మీరేసుకుంటే తగ్గదు కదా ఆడికి. ఇక్కడ ఉన్నోళ్ళకి తెలుసు ఆ పెయిన్ ఏంటనేది. కళ్ళెదుట తిరుగుతుంటే మీరేముంది దిల్దార్ కూర్చొని మీరు మాడుతున్నారు. మీరు రండి, మీరు దింపండి, మీ వాలంటీర్స్ని, మీ కార్యకర్తలను దింపండి, ఏరివేసే కార్యక్రమంలో సహకరించమని చెప్పండి. కుటుంబ సభ్యుల్లో ఒక్కడికి కడుపులో నొప్పి వచ్చినా, ఏ నొప్పి వచ్చినా, ఆరోగ్యం బాగాలేకపోతే ఆ కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఆ బాధను అనుభవిస్తాడు. ఇదేంట్రా బాబు, మా తమ్ముడికో అన్నకో ఇలా అయిందని చెప్పి. మీరు హైదరాబాద్ లో కూర్చుని, రవికుమార్ కూడా హైదరాబాద్ లో కూర్చుని, రవికుమార్కి కడుపులో నొప్పి వస్తే రవికుమారే కదా అని నేను అనుకోను. రవికుమార్ నా కుటుంబ సభ్యుడు కాబట్టి రవికుమార్కి కడుపు నొప్పి వచ్చినా సరే నాకు నొప్పి, అరే నా సోదరుడికి ఇలా అయింది అని చెప్పేసి. కాబట్టి నేను అనేది మీరు చర్య తీసుకోండి. చర్య తీసుకోకుండా మీరు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు? అసలు అంతర్గత భద్రతకి సంబంధించి మీరు ఇన్ని సంవత్సరాలు మీరు ఈ విద్రోహులందరూ, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళందరూ భారతదేశంలో, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో వచ్చి వాళ్ళు తిష్టేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? ఈ రోజు హైదరాబాద్ సిటీ అనేది ఒక అంతర్జాతీయ నగరం అయిపోయింది. ఇది ఒక చిన్న సైజు ప్రపంచం అయిపోయింది. మీకు హైదరాబాద్ లో ప్రతి దేశానికి సంబంధించిన, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కనపడుతున్నప్పుడు, విపరీతమైన ఆర్థికంగా కూడా బలపడ్డప్పుడు, ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు రక్షణ కల్పించాల్సిన బాధ్యత, అంతర్గతంగా ఈ దేశద్రోహులు ఉన్నారా లేదా చూసి వాళ్ళని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కాదా? ఊరికనే ఇంతమంది ఉన్నారు. మనతో పాటు డాక్టర్ బిఎన్ రమేష్ గారు, వెస్ట్ బెంగాల్ మాజీ డీజీపీ జాయిన్ అయ్యారు. సార్ బషీర్ గారు వారు మాట్లాడతారు. డాక్టర్ బిఎన్ రమేష్ గారు, మాజీ డీజీపీ, వెస్ట్ బెంగాల్, అండ్ హీ వాజ్ ఇంటూ ఆపరేషన్స్, యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ ఐజీ ఫర్ మోర్ దెన్ 4 years. సో సార్, మొత్తం 24 ఎయిర్పోర్ట్లని మూసేశారు. మే 15 వరకు భారత ప్రభుత్వం ప్రకటించింది. అండ్ సివిలియన్ క్యాంప్స్ మీద పాకిస్తాన్ దాడులు మొదలైనవి. మరోపక్క కిమ్ కూడా తన సంసిద్ధత వ్యక్తం చేశారు. అవసరమైతే నేరుగానే యుద్ధ రంగంలోకి తాను రావచ్చు. అన్మాన్డ్ సూసైడ్ డ్రోన్స్ని పంపడానికి ఇన్ ప్రిన్సిపల్ హీ హాజ్ అగ్రీడ్ అని చెప్పేసి సోర్సెస్ సమాచారం అందుతోంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ సూసైడ్ డ్రోన్స్ నిజంగానే, అంటే ఇంతవరకు పాకిస్తాన్ పౌర సమాజం వైపు ఎప్పుడు భారత సైన్యం దృష్టి పెట్టలేదు. అవే కనుక వస్తే జరిపే విధ్వంసం S-400 అండ్ ఈ అన్మాన్డ్ సూసైడ్ డ్రోన్స్ రెండు కనుక రంగంలోకి దిగితే వచ్చే విధ్వంసాన్ని పాకిస్తాన్ తట్టుకోగలుగుతుందా? ఐ వాజ్ జస్ట్ రీడింగ్, మీరు ఈ రోజున ఈ ప్రోగ్రామ్ పెడతారని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఐ వాజ్ రీడింగ్ ఎ బుక్ విచ్ వాజ్ పబ్లిష్డ్ బై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ ఒక few years ago, written by a Pakistani scholar.